హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ స్వీట్ ఐటమ్ను ప్రిపేర్ చేస్తున్నాను. దివాళీకి ఎన్నో రకాల స్వీట్లను ప్రిపేర్ చేస్తూ ఉంటాము. నేను ఈరోజు క్యారెట్ బీట్రూట్తో ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇది ఎంతో హెల్దీ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కప్పు బీట్రూట్ తురుము, ఒక కప్పు క్యారెట్ తురుమును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో క్యారెట్ తురుమును కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా ఇదే విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బీట్రూట్ క్యారెట్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ను వేసుకొని కలుపుతూ ఉండాలి. లో టు ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కొంచెము గట్టి పడే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది గట్టి పడిన తర్వాత ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగరు కరిగే వరకు కలుపుతూ ఉండాలి. షుగరు కరిగిన తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ను వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం గట్టిపడే వరకు కలుపుతూ ఉండాలి. ఇది గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలాగే క్యారెట్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక కప్పు పాలను వేసుకొని అవి హీట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఒక కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి. షుగరు మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇది చల్లారనివ్వాలి. క్యారెట్ని కూడా బీట్రూట్ లాగానే చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మూడింటిని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యిని అప్లై చేసుకొని లేయర్ లాగా వేసుకోవాలి. ముందుగా బీట్రూట్ని స్క్వేర్ షేప్లో ఇట్లా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కోకోనట్ మిల్క్ పేస్ట్ని కూడా స్క్వేర్ షేప్లో అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా క్యారెట్ పేస్ట్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే స్వీట్ మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 అవర్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి మనకు చాక్తో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి కలర్స్ వాడకుండా చాలా హెల్దీ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.